చేతిలో సామాజిక అస్త్రం ఇది మొదటి ప్రశ్న. ప్రభుత్వం వచ్చి ఏదో వారికున్న టెక్నికల్లో లేకపోతే వారికున్న బిజినెస్ కారణాల వల్ల ఎనిమిదో ప్రశ్న మొదటి ప్రశ్నగా తీసుకొచ్చారు. మన సాంప్రదాయం ప్రకారం మొదటి ప్రశ్నకి సభ్యుడు ఎవరైతే చేశారో వాళ్ళు, సెకండ్ సెక్రటరీ వాళ్ళందరూ అడిగిన తర్వాత అప్పుడు మీరు తీస్తారు. ఫస్ట్ సెక్రటరీ ఇంకా మాట్లాడుతున్నాడు, సెకండ్ సెక్రటరీ ఇంకా ఉన్నారు, వారు ఇద్దరు అయిన తర్వాత దాన్ని అప్పుడు చెప్పారండి. ఇంకా సబ్జెక్ట్లోకి పోతే మంత్రి గారు చెప్పారు ఏమని, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది, అది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. నేను వ్యవస్థ గురించి మాట్లాడలేదు, రిలేటెడ్ అడగమనండి. ఎల్ఓపి గారు క్వశ్చన్ కి రిలేటెడ్ అడగమనండి. దీంట్లో 3 క్వశ్చన్లు అడిగారు, ఆ 3 క్వశ్చన్లకి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పారు. దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి. అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అవన్నీ జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని. దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీన్ మినిస్టర్ గారు కూడా మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు, ఆయన కూడా చెప్పారు షార్ట్ డిస్కషన్. దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా, మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. ఉండు అయిపోయింది దాని మీద ఒక్క నిమిషం. మీరు కంప్లీట్ అయిందండి, మీరు కంప్లీట్ అయిందా? అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు మీ బిజినెస్ మీరు అడిగితే మాకు అభ్యంతరం. అంటే డిబేట్ అవ్వకుండా అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది సిగ్నేటరీస్ ఉంటే అంతమందికి ఇస్తాం, ఇబ్బంది ఏం. కానీ డిబేట్ అవుతుంటే సబ్జెక్టు డిబేట్ అయిపోతుందండి. అది ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష, టైం తప్పు ఉంది అది. తర్వాత నిన్నైతే బిఎస్సీ ఇప్పుడు ఇక్కడ కూడా బిఎస్సీ జరుగుతుంది. అయితే నిన్నైతే బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు, సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ చేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత డిమిటివ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు మాధవరారు సూట్గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో 4 ఆన్సర్ సార్. 4వ సార్ మీరు చూడండి, జిఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ హిల్ నెంబర్ 3 మధురవాడలో 27.1 ఎకరా 99 పైసలకు ఎలా ఇస్తారు అని అడుగుతున్నా సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళు అడిగింది మేము అదే. కానీ ఈ 99 పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పారు బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది.
మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చారు మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా, కాదనట్లేదు. కానీ అధ్యక్ష గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ అధ్యక్ష 24 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ రెంట్కి తీసుకొని 22,000 సీటింగ్ కెపాసిటీ తోటి అధ్యక్ష వారం క్రితమే అధ్యక్ష కర్ణాటకలో కంపెనీ పెట్టుకుంది. అదే విధంగా మనం ఎందుకు మూవ్ అవ్వలేదని అడుగుతున్నా అధ్యక్ష. మనమేమో భూములు ఇస్తున్నాం 99 పైసలకి, కానీ భూములు లేకుండానే ఉద్యోగాలు తెచ్చుకుని పక్క రాష్ట్రాలు ఆయన చెప్పాడు తెలంగాణ కర్ణాటక మాట్లాడారు. ఆంధ్ర గురించి మాట్లాడమని మేము ఆయన తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఈ రకంగా ఉంటే కూర్చోండి నా పూర్తవడం ఏంటిదే మీ పూర్తవడం ఏంటండి? కూర్చోండి మాధవ గారు. నా కళ్యాణ్ గారు సెకండ్ సెక్రటరీ కూర్చోండి. సభకు నమస్కారం అధ్యక్ష. అమ్మా ఆపండి అమ్మా. సభకు నమస్కారం అధ్యక్ష. యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్లో 100,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఎంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిది అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడనివ్వండి మంత్రి గారు ప్లీజ్. 1 సెకండ్ అధ్యక్ష. మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమని హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉర్సాక్ మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చావు అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్. మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళే తరపు నుంచి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఒరిస్సాకి ఇచ్చామని అంటున్నారు అధ్యక్ష. దయచేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారు వివరాలు ప్రజల ముందర పెట్టమని కోరుతున్నారు అధ్యక్ష. మాధవ్ గారు ఇప్పుడు సెకండ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు, మీరు లేచి మాట్లాడతారు ఎందుకు? నా కూర్చోండి మంత్రి గారు. 1 మినిట్ అమ్మా 1 మినిట్ మంత్రి. గత సెషన్లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు, ఇచ్చినట్టుగా నిరూపించండి అని చెప్తే మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందినవారు. ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష. మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ఈరోజు మీకు ఒక చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకి మా చుట్టాలకు బంధువులకి ఇచ్చాం అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష
గొప్పగా చెప్తున్నాడు ఆయన. నిన్ననే బెంగళూరులో 20 ఇంత భూమి ఇచ్చారు, ఇన్ని ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ఒక ఉదాహరణ అధ్యక్ష, వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష, మీరందరూ తెలుసు. వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి అధ్యక్ష. ఈ రోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటి? ఒకసారి గుజరాత్ చూడండి అధ్యక్ష, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటుకి భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. ఆ ప్రాంతానికి ఎక్కువ మందికి ఉపాధి కల్పాలి, ఉద్యోగాలు కావాలని దృష్టి పెట్టి పాలు ఏలు పెట్టుకుని పెడుతుంటే దాన్ని అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష.